శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. చావడి ఉత్సవము. హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. తొలి పలుకు. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చెడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయనట్లు కనిపించినప్పటికినీ వారు సోమరిగా కాని నిద్రితులుగా కాని కనిపించెడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె, తల్లుల వలె చూచుకునెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచెదము కాక. వారి నామమునెల్లప్పుడూ ప్రేమించెదము కాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనిని ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరుతలు, మృదంగము, కంజిర, మద్దెలలు పట్టుకుని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకీని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండును. అప్పుడు తాత్యాపాటిలు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునిడివారు. తాత్యాపాటిలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివాడు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫిని వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా వడలిపై వేసెడివాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వ్రేలితో దీనిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపమును అర్పి చావడికి బయలుదేరిడివారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణుల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు
శ్రీ సాయినాథ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచడివారు. వానిపై బాబా భక్తులు కేలూతుతో నడిచెడివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపూసాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహము ఉండెడిది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునట్లు మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబానుని వలె ప్రకాశించుచుండెను. అచట ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారినెవరో పిలిచినట్లు కనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు, గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానము ఏ మాత్రమూ చెక్కు చెదరక ఉండెడిది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటిలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా చల్లా అంచును పట్టుకొనిడివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండెడిది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడిచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుప్రక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఆ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సునకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివేయుచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండెడివారు. వారు చేయుల దానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునిచుండెను. బాపూసాహెబ్ జోగు ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసన కర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారుచేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకు ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చెడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు కాగవలసి వచ్చెను.
కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వామోహము, అభిమాన రాహిత్యములకు అవతారమగుట చేత ఆ అలంకరణములను కాని, మర్యాదలను కాని లెక్కపెట్టువారు కారు. భక్తులందు గల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగు సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రీ మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై ఒకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.